హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారా? అదే మన మహేష్ బాబు బర్త్డే రాబోతుంది కదా, దాని మీద ఫ్లెక్సీ బ్యానర్ PNG ఫైల్ తీసుకొస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అదే మన ఫ్లిప్చార్ట్లో మీ ఫోటోలు మీ నేచర్లో చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కింద టెలిగ్రామ్లో పెడతాను. అదే ఛానల్ పేరు GS ఫోటోగ్రఫీ అడ్డా. ఓకే ఫ్రెండ్స్, ఇది నాది ఇంకో ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందు వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్చాట్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ తీసుకోండి, ఫ్లిప్చార్ట్ మీకు చెప్పా కదా, ఈ యాప్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ యాప్ ఫైలు. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఇచ్చేయండి. దీనికి ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా, దీనికి ఇచ్చేయండి. ఇదిగోండి, కనబడుతుంది కదా ఇక్కడ, అది ఎడిటింగ్ ఫోటో అని దీనికి ఇచ్చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది తీసుకోండి. ఇప్పుడు మనం సైజు తీసుకోవాలి. సైజు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది కనబడుతుంది కదా 16:9, ఇది తీసుకోండి. ఇది కొంచెం ఇదిగోండి ఇలా అని కొంచెం ఇదిగోండి ఇలా జరిపి ఇక్కడ ఇలా పెట్టుకోండి. సైజు ఇది సైజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఫోటోలు తీసుకోవాలి. ఇది కనబడుతుంది కదా ఫోటో అని, దీనికి ఇచ్చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ దీనికి ఇచ్చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవ్వండి. ఇప్పుడు మనకి దాని ఫోటోలు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఫోటోలు తీసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొకటి. ఇప్పుడు అదే ఫ్రెండ్స్, అదొకటి తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకా తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, బర్త్డే ఇదిగోండి, ఇది తీసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది తీసుకోండి. తర్వాత ఇది తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, మొత్తం ఇలాగ ఇచ్చేయండి. చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పేరు ఉంది కదా, ఈ పేరు కొంచెం ఈ పక్క పెట్టండి. ఇది ఉంది కదా ఈ ఫోటో తీసుకోండి. దీన్ని కొంచెం ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కొంచెం ఇలా అండి, కొంచెం స్టడీగా అని దీన్ని ఇలా పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా చూడండి ఒకసారి. నేను ఎలా పెడుతున్నా అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం చూడండి ఒకసారి, నేను ఎలా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కొంచెం తగ్గించుకుంటున్నాను ఫోటోని. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇలా పెట్టండి. నేను అటు పెట్టాను, ఒక లుక్గా ఉండిద్దని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకోండి. దీన్ని ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కొంచెం ఇలా పెంచుకొని ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టండి. మధ్యలో సెంటర్లో ఇలా పెట్టండి. ఇలా కొంచెం పెంచుకొని కొంచెం ఇక్కడ ఇలా పెట్టండి, కొంచెం తగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఇక సెంటర్లో ఇక్కడ పెట్టండి. పెట్టినాక ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పేరు తీసుకోండి. ఈ పేరు తీసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ పేరు తీసుకోండి. ఈ పేరు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఇలా తిప్పి దీన్ని ఇలా పెద్ద చేయండి. పెద్ద చేసి ఇక పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టండి. దీన్ని కొంచెం పెద్ద లాగండి. లాగి ఇక పెట్టండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇంకో తీసుకున్నాం. ఇవ్వండి ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఇదిగోండి తీసుకోండి, గుండ్రది తీసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి ఇచ్చేయండి. ఇక్కడ ఇక బాక్స్లాగా పెట్టండి, బాక్సులాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇలా బాక్సులాగా పెట్టండి, బాక్సులాగా. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకోటి తీసుకున్నాను డూప్లికేట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీ ఫోటో పెట్టుకోవచ్చు, అది ఎలాగా మేము చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, దీనికి ఇచ్చేయండి. ఫోటో మీద ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ఒకసారి వెళ్ళిపోండి కింద దాకా. ఇక్కడ డౌన్లోడ్ 2 ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలు ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, ఫోటోలు ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫోటో తీసుకోండి.
ఫోటో తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి దీని మీద. క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇది తీసుకోండి. ఇది తీసుకుంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది తీసుకోండి మనం. ఇది ఫ్రెండ్స్ నేను కట్ చేస్తున్నాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇదిగోండి ఇది తీసుకోండి. ఇక్కడ ఈ సింబల్స్ అంతా ఇక్కడ ఇదిగోండి ఇది తీసుకోండి. ఇదిగోండి ఇది తీసుకోండి. ఇది తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తీసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఇలా చేసుకోవాలి. ఈ సైజ్ని తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఇచ్చేయాలి. స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ నేను పెట్టా కదా బాక్స్, దాంట్లో ఇది పెట్టాలి తీసుకెళ్ళి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా పెట్టాను అలా పెట్టుకోండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్ అలా పెట్టుకోండి మీరు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూడండి నేను ఎలా పెడుతున్నాను ఖచ్చితంగా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను ఎలా పెడుతున్నా అలా పెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం తగ్గించుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటోలు కూడా దీంట్లో. ఓకే ఫ్రెండ్స్ ఇలాగ దీంట్లో మొత్తం పెట్టుకోవచ్చు. మనకు వద్దు అలా వద్దు మనకు కావాలంటే ఏం చేయాలంటే దీన్ని డిలీట్ చేసుకోవచ్చు ఫోటోని. ఓకే ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలాగా దీని పాస్వర్డ్ దీంట్లో ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే వచ్చింది అది ఒక చోట పాస్వర్డ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తారు. ఇక రైట్ మార్క్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో రండి. దీన్ని ఇప్పుడు ఆయిల్ ప్రింట్ చేస్తున్నాను. ఆయిల్ ప్రింట్ ఇవ్వండి ఫ్రెండ్స్. దీన్ని అది ఆయిల్ ప్రింట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్ దీన్ని ఆయిల్ ప్రింట్ ఎలా చేయాలో ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఆయిల్ ప్రింట్ ఎలా చేస్తున్నాను ఆయిల్ ప్రింట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నాను ఆయిల్ ప్రింట్. ఇది ఆయిల్ ప్రింట్ చేస్తున్నాను ఆయిల్ ప్రింట్. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఆయిల్ ప్రింట్ కూడా. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వస్తాను మీకు చూడండి ఆయిల్ ప్రింట్ ఇది ఎంత మసగ్గా రాదు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్రెడిట్ మార్క్ ఉంది కదా దీనికి ఇచ్చేయండి. దీనికి ఇచ్చేసి ఇప్పుడు డౌన్లోడ్ ఉంది కదా దీనికి ఇచ్చేయండి. ఇక్కడ కింద డౌన్లోడ్ అని దీనికి ఇచ్చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలా చేసుకోండి. ఎవరికి మీకు అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానర్లతో మంచి ఎడిటింగ్తో మంచి ఆయిల్ ప్రింట్లతో మళ్ళీ వస్తా. వందే మాత్రం. జై హింద్.